హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ హోమ్ టిప్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి సీజన్లో దొరికే ఉసిరికాయలతోటి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఒక 250 గ్రామ్స్ వరకు నువ్వులను వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకోవాలి. ఇలా వేగేటప్పుడే ఇప్పుడు దీంట్లోకి అవిసె గింజలని ఒక 50 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా అవిసె గింజలు వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని కూడా బాగా వేయించేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు సపరేట్గా దీన్ని బౌల్లో తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి కొన్ని పంప్కిన్ సీడ్స్, అదేవిధంగా బాదం, కాజు ఇలా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి నెయ్యిలోకి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుముని యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయని బాగా కడిగేసుకొని తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని ఈ విధంగా మొత్తం తురుముకోవాలి. ఆ తురుమును ఇందులో వేసేసుకొని నెయ్యిలోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఈ ఉసిరికాయతో లడ్డు ప్రిపేర్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. హెయిర్ గ్రోత్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. స్కిన్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలా దీన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఇలా తురుముకొని దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కొద్దిసేపు వేయించేసుకోవాలి. ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యిని వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లాన్ని తురుముకొని ఏ కప్ తోటి అయితే మనం ఉసిరికాయ తురుముని తీసుకున్నామో అదే కప్ తోటి 1.5 కప్ వరకు ఇలా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం ఇందులో వేసుకుంటే ఆటోమేటిక్గా అది కరిగిపోతుంది. ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ కంటెంట్ పోయేంత వరకు దీన్ని కలుపుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న నువ్వులు, అవిసె గింజల పొడిని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా వేసుకోవడం వల్ల పిల్లలకి తగినంత ప్రోటీన్స్ అందుతాయన్నమాట. చాలా పోషక విలువలున్న ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పౌడర్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. ఇలా మొత్తం కలిపేసుకుంటూ దీన్ని ఈ విధంగా చేసేసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మీకు ఏ సైజులో అయితే లడ్డు కావాలో ఆ సైజులోకి ఇలా తీసుకొని ఇలా చక్కగా లడ్డులాగా ప్రెస్ చేసుకోవడమే. చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా కొంచెం ఉసిరికాయ ఫ్లేవర్ వస్తుంది కానీ హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఉసిరికాయతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.